నేడు ప్రపంచ క్రైస్తవ్యం అంబరానికంటేలా క్రిస్మస్ సంబరాలు జరుపుకొని నూతన సంవత్సర వేడుకకు పరుగులు పెడుతుంది. ఈ సందర్భంలో నూతన సంవత్సరాన్ని కూర్చిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. నూతన సంవత్సరము అనగానే ఒక వేడుకగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అని గనక ఎవరినైనా అడిగితే ఈ నూతన వత్సరాన్ని ఒక క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రైస్తవుల విషయంలో మనం ఆలోచిస్తే లేక వారిని అడిగితే వారు చెప్పే సమాధానం ఒకటే. అదేంటి అంటే, దేవుడు ఈ సంవత్సరమంతా మమ్ములను తన కృపలో భద్రపరిచారు కనుక, మరొక సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతున్నారు కనుక మేము ఈ వేడుకను చేసుకుంటున్నాము అని సెలవిస్తూ ఉంటారు ప్రియులారా. అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేంటి అంటే, పరిశుద్ధ గ్రంథమునందు సంవత్సరమున నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు అనే ఒక వచనం మనకు కనిపిస్తుంది. దీన్ని ఆధారం చేసుకుని సంవత్సరము నుండి మరొక సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వేడుకను జరుపుకుంటూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తున్న విషయాలను కాస్త పరిశీలనగా చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి ప్రియులారా. అవేంటి అంటే, నరుని ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది, ఊపిరి లాంటిది, నీడ లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, నేలను ఒలికితే ఎత్తలేని నీళ్ల లాంటిది, నేడుండి రేపు పొయ్యిలో వేయు గడ్డి పువ్వు లాంటిది. ఇలా అనేక వచనాలు నరుని ఆయుష్ను గురించి వ్రాయబడ్డాయి. అలాంటప్పుడు సంవత్సరం వరకు కాపాడితేనే వేడుక చేసుకోవడం అనేది ఎంతవరకు ధర్మం అంటారు? మరుక్షణము మనకు లేదు అని వాక్యం సెలవిస్తున్నప్పుడు, ప్రతి క్షణము దేవుని కృపే అంటున్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే ప్రతి క్షణం మనం పండుగ చేసుకోవాలి, అంతే కదా? ఎందుకని? ఈ క్షణమే మనది, మరుక్షణం మనది కాదు. మరి మరుక్షణం మనకు వచ్చింది అంటే అది దేవుని కృపే కదా. అంటే ప్రతి క్షణానికి పండుగ చేసుకోవాలి, ప్రతి గంటకు పండుగ చేసుకోవాలి, ప్రతి వారానికి, ప్రతి మాసానికి, ప్రతి సంవత్సరానికి పండుగ చేసుకోవాలి. కానీ ఇది సాధ్యం కాదు గనుక వాక్యము కూడా సంవత్సరమున అనే పదం వాడబడింది గనుక సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటున్నాము అంటున్నారు. మంచిదే. కానీ పండుగ ఎందుకు చేసుకుంటున్నావు అంటే, దేవుడు నాకు ఒక సంవత్సరపు ఆయుష్ కాలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చారు, మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నారు గనుక కృతజ్ఞతతో చేసుకుంటున్నాను అనుకునేవారు ఒక్కసారి ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అంటే ఎలా అండి? మందు విందు చిందుతోనా? ఇంటికి రంగులు ఒంటికి హంగులతోనా? పండుగ అంటే వాళ్ళ సమాజం చేస్తున్నదేది? దేవునికి కృతజ్ఞత చెప్పేటప్పుడు వినయమైన మనస్సుతో, దీన మనస్సుతో తమను తాము తగ్గించుకుని దేవుడిచ్చిన ఆయుష్కాలానికి కృతజ్ఞత చెప్పే విధానం ఈరోజు సమాజం అనుకుంటున్న విధానంలోనే ఉందా అని ఆలోచిస్తే ఖచ్చితంగా అలా చేయటం లేదు. ఆయుష్ ఇచ్చారు గనుక ఆనందంతో గంతులు వేస్తూ పండుగ చేసుకుంటున్నారే తప్ప, కనురెప్ప పాటైనా కనుమూయకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న కన్న తండ్రికి కృతజ్ఞత చెప్పే విధానంలో చెప్పట్లేదని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఒకసారి బాగా ఆలోచిస్తే ప్రపంచం అనుకుంటున్న వేడుక దేవుడు మెచ్చేలా లేదని చెప్పాలి. ఇక మరికొంతమందిని అడిగితే వాళ్ళేం చెప్తారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తరువాత ధర్మశాస్త్రం ప్రకారం యూదులకు 8వ దినమున సున్నతి చేయాలి. కాబట్టి క్రిస్మస్ అయిపోయిన 8వ దినమే నూతన సంవత్సరం వస్తుంది కనుక మేము యేసుక్రీస్తు వారికి సున్నతి చేయబడిన దినమునే వేడుకగా చేసుకుంటున్నామని చెప్పేవారు కూడా లేకపోలేదు. కానీ ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే నిజమే, ధర్మశాస్త్రం ప్రకారం 8వ దినమున సున్నతి చెయ్యాలి. యేసుక్రీస్తు వారికి సున్నతి చేశారు కూడా. అయితే అది జనవరి 1వ తారీఖు అని మనం ఎలా చెప్తాం? ఎలా అంటే డిసెంబర్ 25 యేసుక్రీస్తు వారు జన్మించారు అనుకుంటున్నారు కనుక
కానీ వాస్తవాన్ని పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు యూదా వంశంలోనూ గోత్రంలోనూ జన్మించారు. మరియమ్మ గారి గర్భాన జన్మించారు. యూదా బెత్లెహేములోనే జన్మించారు. పశువుల తొట్టెలోనే పండుకోబెట్టబడ్డారు. ఇవన్నీ తెలుపబడిన విషయాలే అయినా ఆయన ఏ నెల ఏ తేదీన జన్మించారు అనేది మాత్రం బైబిలు చెప్పలేదు. మరి డిసెంబర్ 25న ఆయన జన్మించారు అనడానికి ఆధారమే లేనప్పుడు 8వ దినము సున్నతి జనవరి 1 అని చెప్పడానికి కూడా ఆధారం లేదు కదండి. అది మనం నిర్ణయించుకున్నది. అంటే మనుషుల పారంపర్య ఆచారానికి విలువనిచ్చి లోకస్తుల మర్యాదను అనుసరించి వేడుకను చేసుకుంటుంది సమాజం, అంతే తప్ప చేసుకుంటున్న వేడుక ద్వారా దేవునికి మహిమ కలుగుతుందో లేదో చూసుకోలేకపోతున్నాము. కానీ ఒకసారి ఆలోచించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు కనుక ఈ దినం మనం ఆలోచిద్దాం ప్రియులారా. మనం ఇప్పటివరకు చెప్పుకున్న 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి దేవునికి కృతజ్ఞత చెప్తున్నామన్న పేరుతో లోక సంప్రదాయ ప్రకారం ఆచారంగా చేసుకుంటున్నారు. 2, యేసుక్రీస్తు వారికి సున్నతి చేయబడిన దినము అనుకుని అది కూడా మనుషుల పారంపర్య ఆచార ప్రకారమే జరిగిస్తున్నారు. సో ఈ 2 విధానాలలో చేసుకున్నప్పటికీ అది దేవుడు మెచ్చేదిగా లేదని చెప్పాలి. ఇక చేసుకుంటున్నవారు ఒకవేళ ఏ కారణం చేతనైనా మా జీవితాలలో ఒక దినం ఆనందంగా గడపాలనుకుంటున్నామండి పండుగ దినాన, కాబట్టి మేము చేసుకుంటున్నాం అనుకునేవారు ఒకసారి తమను తాము పరిశీలించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం ప్రియులారా. ఈ లోక సంబంధమైన ఆనందాలు అశాశ్వతం. అవి ఏ విషయంలో వచ్చే ఆనందమైనా తాత్కాలికమైందనే సంగతి అందరికీ తెలుసు. ఉదాహరణకు ఒక రైతు వ్యవసాయం చేస్తే మంచి పంట చేతికొస్తే ఆ రోజు తాను చాలా ఆనందంగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అది అతనికి పండుగ దినమే. కానీ అది ప్రతి ఏడు అలాగే ఉంటుందా? లేదా ఆనందం జీవితమంతా ఉండిపోతుందా అంటే లేదు. మరొకసారి పంట వేస్తాడు, ఈసారి ఒకవేళ నష్టం వస్తే ఆ ఆనందం అతని జీవితంలో ఉండదు. అంటే ఒకసారి కలిగిన ఆనందం శాశ్వతం కాదు, లోక సంబంధమైనది అని మనకు తెలుపుతుంది. అలాగే ఒక వ్యాపారస్తుని తీసుకోండి, లాభం వచ్చింది. ఒక విద్యార్థిని తీసుకోండి, మంచి ఫలితం వచ్చింది. ఇలాంటివి ఏవి తీసుకున్నా ఆ ఆనందాలు మనిషికి ఆనందాన్ని ఇస్తాయి, కానీ శాశ్వతం కాదు. మరి శాశ్వతమైన ఆనందం ఎక్కడుంది? దేనిలోని ఆనందాన్ని శాశ్వతమని క్రైస్తవుడు భావించాలి అని ఆలోచిస్తే బైబిల్ చాలా విషయాలు చెప్పింది. కొన్ని విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. పౌలు గారు చెప్పిన ఒక మాటను చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి లేఖ వ్రాస్తూ ఏమని చెప్తున్నారు అంటే, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, అది ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆనందించాలి. దేనిలో? ప్రభువునందు మాత్రమే. ఆ ఆనందం కూడా ఎప్పుడు? ఎల్లప్పుడూ. అంటే శాశ్వతమైన ఆనందము క్రీస్తునందే ఉన్నది. క్రీస్తును కలిగి ఉంటే కలిగే ఆనందమే శాశ్వతం. క్రీస్తును కలిగి ఉంటే వచ్చేదే ఆనందం. మరలా చెప్తున్నానండి, క్రీస్తును కలిగి ఉంటే వచ్చేది ఆనందం, క్రీస్తును కలిగి ఉంటే వచ్చే ఆనందమే శాశ్వతం. కాబట్టి శాశ్వతమైన ఆనందం కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి తప్ప తాత్కాలికమైన ఆనందం కోసం దేవునిని బాధపెట్టేవారిగా, మనం నష్టపోయేవారిగా ఉండకూడదు. మరి ప్రభువునందు ఆనందించడం ఎలా? ఆనందం మనకు ఎలా సొంతమవుతుంది అని ఆలోచిస్తే ఇదే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఒక మాట చెప్పారు, చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలండి. క్రీస్తును కలిగి ఉంటేనే ఆనందము అనుకుంటే ఆ ఆనందం మనకు ఎలా వస్తుంది అంటే క్రీస్తునందు నూతన సృష్టిగా మారితే. క్రీస్తులో నూతన సృష్టిగా మారిన వారికి మాత్రమే శాశ్వత ఆనందం కలుగుతుంది ప్రియులారా. మరి నూతన సృష్టిగా మారటం అంటే ఎలా? మనం ఆనందంగా ఉండాలి, అది శాశ్వతమైన ఆనందమై ఉండాలి, అది క్రీస్తులోనే ఉంటుంది. అది కూడా ఎప్పుడు అని ఆలోచిస్తే క్రీస్తునందు నూతన సృష్టిగా మారినప్పుడు మాత్రమే.
మరి నూతన సృష్టిగా మారడం అంటే ఎలా ఆలోచిస్తే పౌలు గారు రోమిలకు రాస్తూ మరొక మాట చెప్పారు, చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియులరా, ఈ లోక మర్యాదను విడిచిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకోవాలి అంటే మనము మార్పు చెందాలి అని ఈ వచనం మనకు సెలవిస్తూ ఉంది. ఇంతకు దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మార్పు చెందాలా అంటే అవును, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మన మనస్సు మారి నూతనం అవ్వాలి. ఇంతకీ అంత గొప్పదా ఆయన చిత్తం? దేవుని చిత్తం అంత గొప్పదా అంటే మనం చదువుకున్న వచనంలో ఏం కనిపించిందంటే ఆయన చిత్తం ఎలాంటిది అంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము. దేవుని చిత్తము ఉత్తమమైనది, దేవుని చిత్తము అనుకూలమైనది, దేవుని చిత్తము సంపూర్ణమైనది. ఈ 3 లక్షణాలు కలిగిన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే 2 పనులు మనం చేయాలి. ఒకటి, ఈ లోక మర్యాదను విసర్జించాలి, అనుసరించకూడదు. 2, మన మనస్సు మార్చుకుని నూతన మనస్సును తెచ్చుకోవాలి. అంటే ప్రభువులో ఆనందం మనకు ఎలా వస్తుందంటే నూతన సృష్టిగా మారితే. నూతన సృష్టిగా ఎలా మారుతామంటే మన మనస్సును మార్చుకుంటే. అప్పుడే ప్రభువునందు సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని మనం చవి చూడగలం ప్రియులారా. కాబట్టి పండుగ చేసుకునే వారు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే పండుగ ద్వారా మీరు పొందే ఆనందం శాశ్వతమైనదేనా? ప్రభువునందు కలిగిన ఆనందమేనా? అదైతే బాగుంటుంది. ఇది దేవుడు సెలవిస్తున్న విషయం ప్రియులారా. కాబట్టి మన ఆనందం శాశ్వతమైనది కావాలి అంటే ప్రభువులోనే ఉంటుంది. ప్రభువులోనే ఆనందించాలంటే మనం ఆయన యందు నూతన సృష్టిగా మారాలి. నూతన సృష్టిగా మారాలి అంటే మన మనస్సును మార్చుకోవాలి. ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు బైబిల్ నందు కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తారు. వారి జీవితాల్లోని కొన్ని విషయాలను మనం ఈ సందర్భంగా తెలుసుకుందాం ప్రియులారా. మీ అందరికీ తెలిసిన విషయాలే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అంటే విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాము గారికి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు గారు. ఇస్సాకు గారికి 2 కుమారులు, ఏసావు గారు, యాకోబు గారు. ఈ ఇద్దరిని గూర్చి ప్రారంభము నుండి దేవుడు సెలవిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వీరు ఈ భూమి మీద ప్రవేశించేటప్పుడు, ఏసావు గారు యాకోబు గారు భూమి మీదకు ప్రవేశించేటప్పుడే తల్లి గర్భంలోనే పెనుగులాట ప్రారంభమైంది ప్రియులారా. ఆ పెనుగులాటలో జ్యేష్ఠునిగా బయటకొచ్చిన వ్యక్తి ఏసావు గారు కాగా, ఏసావు గారి మడిమను పట్టుకుని బయటకొచ్చిన వ్యక్తి యాకోబు గారు. బయటకు వెనుకొచ్చినప్పటికీ తన మనస్సంతా జ్యేష్ఠత్వపు హక్కు మీదే ఉంది. అందుకే ఒకానొక దినమందు తన అన్న అయిన ఏసావు గారు వేటకు వెళ్ళి అలసిన వాడే పొలము నుండి ఇంటికి వచ్చేటప్పటికి యాకోబు గారు ఇంటి దగ్గర ఉండి చిక్కుడుగాయల కూరతో కలగూర వంటకం చేసుకున్నారు. ఆ ఎర్రని కూర చూడగానే ఏసావు గారు యాకోబు గారిని అడిగారు, ఆ ఎర్రని కూర నాకు కొంచెం పెట్టవా అని. అప్పుడు వెంటనే యాకోబు గారు అడిగిందేంటి? ఓకే, నేడు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, అప్పుడు నేను నీ కూర ఇస్తాను అన్నారు. వాస్తవం ఆలోచిద్దామండి. కూర ఒక పూట కూడు కొరకు కూరని అడిగారు ఏసావు గారు, ఒక పూట కోసమే. నిజంగా జ్యేష్ఠత్వం మీద మనస్సు లేని వారైతే యాకోబు గారు ఏమనాలి అంటే, ఓకే అన్న, నీకు ఈ రోజుకి నేను కూర వేస్తాను, నీవు వేటాడి తెచ్చిన మాంసంలో మంచి మాంసం ఉన్న రోజు నాకు ఆహారం పెట్టు అని అడగొచ్చు. లేదు, నేను ఒకరోజు పెడుతున్నాను, నీవు నాకు వారం రోజులు పెట్టు అని అడగొచ్చు. అంతేనండి. ఇలాంటివి కాకుండా ఆయన ఏమడిగారు? జ్యేష్ఠత్వాన్ని అడిగారు. ఇది దేవుని సంకల్పం ప్రకారం జరుగుతున్నప్పటికీ బాహ్యంగా మనం చూడగానే ఏసావు గారు అడిగిన దానికి యాకోబు గారు అడుగుతున్న దానికి సంబంధం లేనట్లుగా అనిపిస్తుంది. ఓకే, ఇక్కడతో ఆగిపోయిందా అంటే తల్లిదండ్రులు బిడ్డలను ఆశీర్వదించే సంప్రదాయం ఆనాటి నుండి ఉంది ఈనాటికి. అందులో భాగంగానే ఇస్సాకు గారు తన వృద్ధాప్యమందు తన కుమారుడైన జ్యేష్ఠ కుమారునిగా పుట్టిన ఏసావు గారిని ఆశీర్వదించాలి అనుకుని, నాయనా నువ్వు వేటాడి మంచి మాంసంతో నాకు భోజనం తయారు చేసి తీసుకునిరా,
నా మరణకాలం ఎప్పుడో నాకు తెలియదు కనుక నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చారు. అప్పుడు ఏసావు గారు వేటకు వెళ్ళిపోయారు. ఈ మాటలన్నీ రిబ్కా గారు విన్నారు. విని తన చిన్న కుమారుడైన యాకోబు గారి చేత మంచి వంటకం సిద్ధం చేసి తండ్రి దగ్గరకు దీవెన కొరకు పంపించారు. పంపిస్తున్నప్పుడు తల్లికి కుమారునికి రిబ్కా గారికి యాకోబు గారికి మధ్య కొంత సంభాషణ జరిగింది. అమ్మా, నేను పట్టుకుని వెళ్ళిన ఆహారాన్ని నాన్న చూసి నేను యాకోబు అని గుర్తుపట్టి ఒకవేళ నన్ను శపిస్తాడేమో, నేను ఆయన దృష్టిలో దోషిగా మిగిలిపోతానేమో అని మాట్లాడతారు. అప్పుడు రిబ్కా గారు, ఆ శాపం నా మీద ఉంటుంది, నువ్వు ముందు కొనసాగు అని చెప్పారు. వాస్తవానికి గర్భంలో ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడనే సంగతిని దేవుడు రిబ్కా గారికి తెలియచేశారు కనుక దేవుని వాగ్దానాన్ని బట్టి ఆమె ప్రోత్సహిస్తున్నా భయంగానైనా సరే యాకోబు గారు తల్లి మాట విని తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈ 2 సంఘటనల తర్వాత యాకోబు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే తల్లిదండ్రుల ప్రమేయంతోనే మేనమామ గారింటికి వెళ్ళిపోయారు. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 20 సంవత్సరాల తరువాత అప్పటికి తాను సంపాదించుకున్న ఆస్తిని, భార్యలను, పిల్లలను వెంటబెట్టుకుని తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు జరిగిన సందర్భం ఏంటి అంటే, తాను వెళ్ళేటప్పుడు అన్న తన మీద కోపంగా ఉన్నాడనే సంగతి తనకు తెలుసు. ఎందుకు కోపంగా ఉన్నారు? ఒకటి, కూర కోసం జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడన్న కోపం. వాస్తవానికి ఈయన అమ్మేసుకున్నారు, తృణీకరించారు, వాక్యం చెప్పిన విషయం. కానీ ఆయన మనసులో నేను ఒకటి అడిగితే వాడు మరొకటి అడిగాడనే భావన ఉండుండొచ్చు. ఫలితం ఆయనకు కొంచెం కోపం ఉంది. రెండవది, దానికంటే ముఖ్యమైనది, తండ్రి ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోయాను, వాడు నన్ను మోసం చేసి దీవెన తీసుకున్నాడు అనే కోపం ఏసావు గారికి యాకోబు గారి మీద ఉంది. అందుకే ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు, ఆయన మరణదినం తీరిన తర్వాత నేను యాకోబుని చంపేయాలి అనుకున్నారు. ఈ విషయం యాకోబు గారికి కూడా తెలుసు. తల్లి విన్నారు. ఈ విషయాలన్నీ గ్రహించిన తర్వాతే మేనమామ గారి ఇంటికి పంపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు యాకోబు గారికి ఉన్న ఆలోచన ఏంటి అంటే, నా అన్న నన్ను చంపేస్తాడేమో. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ఆయన స్థితి అది. ఆయనలో మార్పు వచ్చిందో లేదో యాకోబు గారికి తెలియదు కదా. కాబట్టి ఏం జరుగుతుందనే భయంతో ఆయన ఏం చేస్తారంటే, తిరిగి వచ్చేటప్పుడు కొంత కానుకను అన్నకి ఇవ్వాలి అని ఏర్పాటు చేసుకుంటారు. ముందుగా ఒక దూతను పంపిస్తారు, ఇదిగో నీ తమ్ముడు వస్తున్నారు అని ఆ విషయాన్ని ఏసావు గారికి తెలపాలి అని. వాళ్ళు వెళ్ళి తెలిపినప్పుడు ఏసావు గారు ఏమంటారు అంటే, సరిగా స్పందించినట్టు అనిపించదు. అంటే ఏసావు గారి ఉద్దేశం వేరు. ఏంటి అంటే, ఏసావు గారి ఉద్దేశం తమ్ముడిని ఎదుర్కొని స్వాగతం పలికి తీసుకురావాలనేది ఏసావు గారి ఉద్దేశం. కానీ అభిప్రాయం అర్థం కాకపోవడం, ఈయన కానుక పంపించినా ఏసావు గారు తీసుకోకపోవడం వలన నా అన్నకు నా మీద కోపం తీరలేదేమో అనే భయంతోనే యాకోబు గారు ఉన్నారు. ఓకే, ఆ భయంతో ఉన్నప్పుడు ఒక రాత్రి అతని జీవితంలో కలిగిన పెనుమార్పును మనం ఈరోజు చూడాలి. ఎందుకు అంటే, ఆ మార్పే అతని జీవితంలో శాశ్వతమైంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ప్రియులారా. అదేంటో ఒకసారి చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ప్రియులారా, ఏం జరిగింది అంటే, యాకోబు గారు మనుషులు పంపించారు, ఏసావు గారు కాదన్నారు. కానుకను పంపించారు, నాకెందుకు ఇది అక్కర్లేదు అన్నారు. ఇక యాకోబు గారికి భయం వేసింది. ఒక రాత్రి ఏం చేశారు అంటే, అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయారు. దాటిన తరువాత వారిని పంపించి ఈయన ఒక్కరే మిగిలిపోయారు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలా ఆస్తిని సమకూర్చుకుని 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నారు యాకోబు గారు. కానీ తిరిగొస్తున్న నా అన్నను చూడబోతున్నానే, నా తండ్రిని చూడబోతున్నానే, నా వారిని చూడబోతున్నానే, లేక నాకు కలిగిన ఆస్తిని చూపించబోతున్నానే అనే ఆనందం యాకోబు గారిలో ఉందంటారా? తిరిగి వచ్చేటప్పుడు ఆనందంగానే బయలుదేరి ఉండొచ్చేమో, కానీ ఆ స్వస్థలం సమీపిస్తూ ఉండగా అతనిలో భయం పెరుగుతూ వచ్చింది. ఆనందం లేదు. ఆస్తిని సంపాదించుకున్న ఆనందం లేదు. ఇంక మీరు బాగా ఆలోచిస్తే, తండ్రి వలన దీవెన పొందుకున్నా, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నా కూడా అతని జీవితంలో ఆనందం లేదు ప్రియులారా. ఇది మనం ఆలోచించవలసిన విషయం.
తండ్రి వలన ఆశీర్వాదం పొందాను, ఇక నాకే బాధ లేదు, నాకే శత్రువు లేరు, నన్నెవరు ఓడించలేరు అనే ఉద్దేశంలో యాకోబు గారు లేరు. ఆశీర్వాదం పొందుకున్నా, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నా, మామగారి దగ్గర ఆస్తిని సంపాదించుకున్నా, 2 భార్యలను 2 దాసీలను కొడుకులను సంపాదించుకున్నా, అతడు ఆ రాత్రి ఎంత కలవరపడుతున్నాడో ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. తనకున్నవి లోక సంబంధమైనవన్నీ ఉన్నాయి, కానీ అవి తనకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. మరి ఎప్పుడు కలిగింది ఆయనకు ఆనందం అని ఆలోచిస్తే తాను ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి ఒక నరుడు అతనితో పెనుగులాట ప్రారంభించాడు. ఇవి మీకు తెలిసిన విషయాలు. ఈ పెనుగులాటలో తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టు అని ఆ నరుడు లేక ఆ దూత మాట్లాడడం మనం చూస్తాం. ఆ సందర్భంలో యాకోబు గారు పలికిన మాట ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనెను. తెల్లవారిపోతుంది. ఆ పోరాటం చేస్తున్న నరుడు లేక దూత వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దూతాన్ని నేను ఎందుకు అంటున్నాను అంటే హోషేయ గ్రంథంలో వ్రాయబడిన మాట అది. ఒకసారి చూద్దామా? హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3, 4 కూడా చదువుదాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. చాలండి. ఎవరండి? దూతతో పోరాడి జయమొందెను. ఎవరు? యాకోబు గారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆదికాండంలో ఒక నరుడు అని వ్రాయబడింది. ఆ నరుడు దూత అని మనకి హోషేయ గ్రంథం ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పుడు యాకోబు గారు చేస్తున్న పనేంటి అంటే దూతతో, ఇదిగో నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచి పెడతాను అంటున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిద్దాం. తండ్రి ఆశీర్వదించారు కదా యాకోబు గారిని. ఆ ఆశీర్వాదాన్ని బట్టే కదా యాకోబు గారికి ఏసావు గారికి మధ్య అంతరాయం కలిగింది. అంటే ఏసావు గారు కోపపడ్డారు. మరి తండ్రి ఆశీర్వాదం ఉండగా మరలా దూతతో నన్ను ఆశీర్వదించు అని ఎందుకు అడుగుతున్నారు అంటే, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం చల్లదని నేను చెప్పట్లేదు, కానీ శాశ్వత ఆనందం కావాలి అంటే అది దేవునిలోనే లభిస్తుంది అని యాకోబు గారికి పూర్తి స్థాయిలో అర్థమైన రాత్రి అది. ప్రియులు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పటి వరకు తన జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతూ వచ్చాయి. తన ప్రమేయం ఉన్నా లేకపోయినా, తనకు తెలిసినా తెలియకపోయినా, కానీ ఈ లోక సంబంధంగా అన్ని అర్హతలు పొందుకున్న, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నారు, తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, ఆస్తిని సంపాదించుకున్నారు, భార్యలను సంపాదించుకున్నారు, పిల్లల్ని సంపాదించుకున్నారు. కానీ ఇవేవి ఉన్నా అవి తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవి, కానీ శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవి కావు అనే సంగతి పూర్తి స్థాయిలో అర్థమైన రాత్రి అది. అందుకే శాశ్వత ఆనందం కొరకు తన మనస్సును మార్చుకుని దేవుని ఆశీర్వాదం కొరకు ప్రాకులాడుతున్న, పోరాడుతున్న, పెనుగులాడుతున్న రాత్రి ప్రియులారది. కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఈ సమయంలో ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, మనకు పండుగ అంటే ఆనందం అనుకుంటున్నాం. ఈ ఆనందం లోక సంబంధమైన వాటి వలన కలిగేదై ఉండకూడదు. ఎందుకు అంటే లోక సంబంధమైన ఆనందాలు అశాశ్వతం, తాత్కాలికం, కొంచెం సమయం ఉండేవి మాత్రమే. మరి మనకు నిజమైన శాశ్వతమైన ఎల్లప్పుడూ ఉండే ఆనందం ఎక్కడుంటుంది అంటే దేవునిలోనే. కనుకనే ఎన్ని ఉన్నా శాశ్వత ఆనందం కొరకు ఒక రాత్రి యాకోబు గారు చేసిన పోరాటం అతని జీవితంలో పెనుమార్పును తీసుకుని వచ్చింది ప్రియులారా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, దేవుడు ఆశీర్వదిస్తానని ముందే చెప్పిన, అతను ఒక గొప్ప జనాంగంగా చేస్తానని ముందే చెప్పిన ఆ నెరవేర్పుకు కారణమైన రాత్రి అని చెప్పొచ్చు దాన్ని. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, యాకోబుగా ఉన్న తన పేరు ఇశ్రాయేలుగా మారిన రాత్రి ఆ రాత్రి. ఆ పేరును బట్టే 12 గోత్రాల వారు ఇశ్రాయేలీలు అని పిలువబడుతూ ఉన్నారు. దేవుడు ప్రేమించిన జనాంగం ఇశ్రాయేలీలైతే వారు ఇశ్రాయేలీలుగా పిలువబడటానికి కారణం యాకోబు గారి పేరు ఇశ్రాయేలుగా మారటమే. ఆ మారిన దినమే ఆ రాత్రి. ఆ రాత్రి అతని జీవితంలో కలిగిన మార్పే అతని జీవితమే కాదు, చరిత్రలో మనం నేర్చుకోవడానికి ఎన్నో విషయాలను మిగిల్చింది ప్రియులారా. కాబట్టి పండుగ అంటే దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకోగలిగిన వారమై ఉండాలి. అంటే లోక సంబంధమైన వద్దని నేను అనడం లేదు, కానీ అవి శాశ్వతం కాదు అనే సంగతి మన హృదయాలలో గుర్తుండాలి. కాబట్టి
ప్రభునందు మనం ఆనందించాలి అంటే నూతన సృష్టిగా మారాలి. నూతన సృష్టిగా మారాలి అంటే నూతన మనస్సు కావాలి. ఆ మనస్సు ఎలా కలుగుతుంది అంటే, ఇదిగో లోకములో ఎన్ని ఉన్నా కలుగవు, కానీ మనం ప్రభువుని ఆశ్రయిస్తే, దేవుని చెంతకు చేరి దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటే అప్పుడు మన నూతన సృష్టిగా శాశ్వతమైన ఆనందాన్ని కలిగి ఉంటాం ప్రియులారా. ఓకే, ప్రారంభం నుండి మన స్థితి ఎలా ఉందో మనకు తెలియనప్పుడు తెలుసుకుని దేవుని దగ్గరకు రావడం ఒక రకం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాకోబు గారి జీవితం. కొన్ని సందర్భాలలో చిన్ననాటి నుండి భయభక్తులు కలిగి ఉన్న ఒక వయసు వచ్చిన తర్వాత శరీర కోరికలకు బెండై వంగిపోయి లోబడిపోయి కొన్ని సందర్భాలలో దేవునికి దూరం అయ్యే పరిస్థితులు ఉంటాయి. మరి అప్పుడు శాశ్వత ఆనందం ఉంటుందా? చిన్నప్పటి నుంచి నేను భయభక్తులు కలిగిన వాడను, చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో దేవునికి అనుకూలంగా ఉన్నవాడను, నేను ఒక చిన్న పొరపాటు చేస్తే ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటు. దానిని దేవుడు క్షమించరు ప్రియులారా. చిన్న పొరపాటైనా పెద్ద పొరపాటైనా పొరపాటంటూ జరిగితే ఖచ్చితంగా దానిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టగలిగే వారిలా ఉండాలి. ప్రారంభం నుండి మనకి తెలిసి తెలియక చేసిన పొరపాట్లను ఒప్పుకొని దేవుని దగ్గరకు రావాలి. చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగిన వారమే అయినప్పటికీ మధ్యలో ఎక్కడైనా దేవునికి అవిధేయమైన కార్యక్రమాలు మన జీవితంలో జరిగితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగే వారిలా ఉండాలి. ఇలా ఉండాలి, ఇలా మన మనస్సును మార్చుకుని నూతన సృష్టిగా మారాలి అని తెలపడానికి మరొక వ్యక్తి జీవితం మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఆయన ఎవరు అంటే, మీ అందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి. దేవుడే సాక్ష్యం ఇచ్చారు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని. ఆ వ్యక్తే దావీదు గారు ప్రియులారా. ఆయన జీవితం కూడా మీకు బాగా తెలుసు. చిన్ననాటి నుండే తల్లిదండ్రులకు విధేయునిగా, అన్నలకు విధేయునిగా, తల్లిదండ్రులు అప్పగించిన పని విషయంలో బాధ్యత కలిగిన వానిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన జీవితంలో కూడా ఒక భయంకరమైన చీకటి రాత్రి జరిగింది. అది మీకు తెలుసు. బత్షెబ గారి విషయంలో తన జీవితంలో ఒకే ఒక విషయంలో తప్పు చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో ఊరియా విషయమందు తప్ప అని దేవుడు వ్రాయించారు. ఎందుకు అంటే ఊరియా గారిని చంపించారు, ఊరియా గారి భార్యను ఆయన తన భార్యగా చేసుకున్నారు. ఈ విషయంలో దేవునికి నచ్చలేదు. ఈ పొరపాటు విషయంలో, ఈ తప్పిదం విషయంలో దావీదు గారు ఎలా తీసుకున్నారు? నాకేంట్లే, నేను రాజును కదా, నేను ఎలా జీవించినా పర్వాలేదు, లేకపోతే చిన్ననాటి నుండి నేను భయభక్తులు కలిగిన వాడనే కదా, ఏమైందిలే ఒక్క పొరపాటు, లేదా నేను రాజును కదా, నేను ఏం చేసినా ఎవరికీ తెలియదులే అనుకున్నారా అంటే లేదండి, అలా అనుకోలేదు. పొరపాటు చేసే వరకు ఒక రకమైన శరీర సంబంధమైన కోరికలకు లొంగినవానిగా కనబడుతున్నా నాతాను గారు వచ్చి గద్దించిన వెంటనే అతని జీవితంలో కలిగిన మార్పును మనం చూడొచ్చు. ఒకానొక దినమందు నాతాను గారు వచ్చారు, జరిగిన విషయాలన్నిటినీ దావీదు గారికి ఒక ఉపమాన రూపంలో తెలియచేశారు. ఆ విషయాన్ని విన్న తర్వాత దావీదు గారి మనస్సు ఎలా ఉందో ఒక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ చరణం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చాలండి, ఏమని అంటున్నారు ఆయన? ఇది బత్షెబ గారి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది హెడ్డింగ్లో. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అతను వచ్చి మాట్లాడిన తర్వాత పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అని మనం దీన్ని చెప్పొచ్చు, కీర్తన అని చెప్పొచ్చు. ఇందులో ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగచేయుము, నా అంతరంగములో ఎలాంటి మనసట? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అని అడుగుతున్నారు ప్రియులారా. అంటే దావీదు గారి జీవితంలో ఒక భయంకరమైన సన్నివేశం జరిగినప్పుడు ఏవేవో మాటల చేత తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొదట ప్రయత్నించిన నాతాను గారు గద్దింపునకు లోబడిన వారై తన తప్పును ఒప్పుకుంటున్న సందర్భంలో పలుకుతున్న మాట ఏంటి అంటే, దేవా, స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు. ఈ నూతన మనస్సును తన జీవితంలోనికి తెచ్చుకున్నారు దావీదు గారు. దావీదు గారు మహారాజు, ఐశ్వర్యం ఉంది, అన్ని రకాల పలుకుబడులున్నాయి, అనేక మంది సేవకులు ఉన్నారు. అయితే ఊరియా గారి భార్య అయిన బత్షెబ గారి విషయంలో ఆనందాన్ని అనుభవించాలనుకుని ఆమెను తెచ్చుకున్నారు. కానీ ఆ ఆనందం తనకు శాశ్వతమైన ఆనందంగా మిగిలిందా అని ఆలోచిస్తే శాశ్వత ఆనందం కాలేదు ప్రియులారా. శరీర సుఖానికి ప్రాధాన్యతనిచ్చిన ఆయన అది తప్పు అని తెలుసుకున్నప్పుడు
వెంటనే పశ్చాత్తాపడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం తెలుసుకోగలము అంటే, ఎన్ని ఉన్నా శరీర సంబంధమైన సుఖానికి ఇచ్చిన ప్రాధాన్యత శాశ్వత ఆనందాన్ని దావీదు గారికి ఇవ్వలేదు. శాశ్వత ఆనందం కొరకే నూతనమైన మనస్సును స్థిరముగా పుట్టించు అని మరలా దేవుని దగ్గర ప్రాధేయపడ్డారు. ప్రారంభంలో ఆశీర్వాదం ఉన్నా, ఆస్తి ఉన్నా, శాశ్వత ఆనందం కావాలి అంటే దేవుడే ఆశీర్వదించాలి అనుకున్నారు యాకోబు గారు. తన మనస్సును మార్చుకుని ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. అలాగే దావీదు గారి విషయం మనం ఆలోచిస్తే, అధికారం ఉన్నా, ఆస్తి ఉన్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, వాటి వలన వచ్చే ఆనందం కంటే దేవుడిచ్చే ఆనందమే స్థిరమైనది అని గ్రహించి స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమని అడుగుతూ ఉన్నారు ప్రియులారా. అంటే ప్రారంభము నుండి మిస్టేక్స్ చేసి ఒప్పుకొని విడిచిపెట్టడం ఒక ఎత్తైతే, ప్రారంభం నుండి మంచిగా ఉండి మధ్యలో తప్పిదం చేసి విడిచిపెట్టడం రెండవ ఎత్తు. ఏది ఏమైనా మనస్సు మారి నూతనమై చేసుకునే ఆనందం, లేకపోతే మనం కలిగించుకునే ఆనందమే శాశ్వతమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆనందం ఉన్న రోజే మనం చేసుకునే పండుగకు అర్థం ఉంది ప్రియులారా. పండుగ అంటే లోక సంబంధమైన మర్యాదను అనుసరించి లోకస్తుల మాదిరిగా మూర్ఖులకు ఈ తరము వారు చేసినట్లుగా చేసుకుని శాశ్వతమైన ఆనందం కాని దానికి పరుగులు తీయడం కాదు. కానీ ప్రభునందు ఆనందించగలిగే వారిగా మనం ఉండాలి. అంటే మన పాత రోత జీవితాన్ని కడుక్కుని నూతన సృష్టిగా మారేవారిగా ఉండాలి. కడుగుకున్న తర్వాత కూడా ఒకవేళ పడిపోతే పశ్చాత్తాప హృదయంతో విడిచిపెట్టగలిగే వారిగా మనం ఉండాలి. కొన్ని సందర్భాలలో ప్రారంభము నుండి తిరుగుబాటు చేస్తూ తల్లిదండ్రులకు దూరమైన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. మనకు తెలుసు కదా, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని చరిత్ర మనకు తెలుసు. అతని జీవితం ఏంటి? మరి అతనికి ఎప్పుడు ఆనందం వచ్చింది? మీరు ఆలోచించండి. తండ్రి ఆస్తి గలవాడు, ఆ ఆస్తి అతనికి ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నాడు. అందుకే నా వాటా నాకు ఇచ్చేయమన్నాడు. ఆ వాటాను తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. తనకు నచ్చినట్లుగా దుర్వ్యాపారము చేసి మొత్తాన్ని పాడు చేసుకున్నాడు ప్రియులారా. తన ఆస్తి తనకు ఆనందాన్ని ఇచ్చిందా? తన డబ్బు తనకు ఆనందాన్ని ఇచ్చిందా? తన వారు లేని చోట తనకు ఆనందం కలిగిందా అని ఆలోచిస్తే, డబ్బున్న స్నేహితుల వలన దానిని పాడు చేసుకున్నట్లు మనం చూస్తాం. అది పాడైన తర్వాత తన వైపు చూసేవారు ఎవరూ లేనప్పుడు తనకు అర్థమైంది ఏమని? ఈ లోక స్నేహం కానీ, ఈ లోక ధనము కానీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు అని. అప్పుడు ఆయనకు అర్థమైంది, నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళాలి అని. అంటే తన మనస్సు మార్చుకుని నూతనపరుచుకున్నాడు ప్రియులారా. ఇలా నూతన పరుచుకొనుట చేత వచ్చే ఆనందమే శాశ్వతమైనది. కానీ దేవుడు లేని, దేవునికి చోటు లేని, పాపమును విడిచిపెట్టకుండా చేసుకునే ఏ ఆనందమైనా, కలుగుతున్న ఏ ఆనందమైనా ఆనందం అనుకుంటే పొరపాటు. అది ఏదో ఒకరోజు మనకు ఆనందాన్ని విషాదంగా మార్చి వెళ్ళిపోయేవే తప్ప శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవి కావు. కాబట్టి ప్రియులారా, పండుగ అంటే ఆనందం అని చెప్పుకునే మనం లోక సంబంధమైన తాత్కాలికమైన ఆనందాల కోసం దేవుణ్ణి బాధపెట్టి శాపగ్రస్తులమయ్యేవారిగా మనం ఉండకూడదు. కానీ మన జీవితంలో మనం చేసిన తప్పిదాలను ఒప్పుకొని మనస్సును మార్చుకొని, అంటే మారు మనస్సు పొంది క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి నూతన సృష్టిగా మారితే కలిగే ఆనందం మనకి శాశ్వతం. మరి అలాంటి శాశ్వత ఆనందం కొరకు పరిగెత్తేవానిగా ఉన్నావా? తాత్కాలికమైన ఆనందం కొరకు పరిగెత్తేవానిగా ఉన్నావా? తాత్కాలికమైనదే శాశ్వతమని బ్రహ్మసి లోకం వెంబడి పరుగులు తీస్తూ ఉంటే ఒకరోజు ఆ ఆనందం కోల్పోయిన రోజు మరలా మనకు సమయం ఉంటుందో లేదో. కనుక ప్రియులారా, నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్న మనమంతా ఒకసారి ఆలోచన చేద్దాం. ఆనందం అనుకుంటూ మనం చేసుకునేవి శరీరానికి మాత్రమే ఆనందాన్ని ఇచ్చేవా? మనసుకు ఆనందాన్ని ఇచ్చేవా? మనుషులకు ఆనందాన్ని ఇచ్చేవా? దేవుని సంతోషపెట్టేవా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించకుండా, నూతన సృష్టిగా మారకుండా ఆనందిస్తున్నాను అనుకుంటే అది తాత్కాలికమని గమనిద్దాం. క్రీస్తును కలిగి ఎల్లప్పుడూ ఆయన పనిలో, ఆయన కొరకు బ్రతుకుతూ ఆయనిచ్చే ఆనందాన్ని శాశ్వతంగా ఎంచుకుందాం. తండ్రిని, కుమారులను సంతోషపెడదాం. వారిచ్చే సంతోషాన్ని మనం పొందుకొని శాశ్వత లోకానికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.